వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల కోసం రూపొందించిన పథకం మహాశక్తి వరం లాంటిదని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పాసం సంధ్య పేర్కొన్నారు. గూడూరు రూరల్ మండలం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా నెలటూరు గ్రామం నందు రాష్ట్ర కార్యదర్శి నెలవల్లి భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర రాజు గారి ఆధ్వర్యంలో మహిళలతో రచ్చబండ సమావేశంలో పాల్గొని మహాశక్తి ద్వారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు చేయబోయే పథకాలను వివరిస్తున్న మాజీ శాసనసభ్యులు సతీమణి శ్రీమతి సంధ్య ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాసం సంధ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు రాష్ట్రంలో దళారీ వ్యవస్థ రాజ్యం నడుస్తుందని, సామాన్యులు బ్రతికే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించలేకపోయిందని, నిత్యావసర సరుకులు దగ్గర నుంచి ప్రతి వస్తువుకు ముక్కుపిండి అధిక ధరలను ఈ ప్రభుత్వం వసూలు చేస్తుందని ఆమె విమర్శించారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు మహిళల గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఈ మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను తెలిపే విధంగా దీపం పథకం పేరుతో ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి, అనేక కార్యక్రమాల ద్వారా నెలకు 1500 రూపాయలు, తల్లి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు చదువుకోవడానికి ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని, ప్రజలు ఈ కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాలను అవగాహన చేసుకొని మరొకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి, కార్యదర్శి భారతి, నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి శైలజ, మాజీ కౌన్సిలర్ నూర్జహాన్, మహిళా పట్టణ అధ్యక్షులు గుండాల శ్రీదేవి, మండల మహిళా అధ్యక్షులు మల్లి శ్యామల, చిల్లకూరు మండల మహిళా అధ్యక్షులు నెలటూరు సుప్రజ మరియు నియోజకవర్గ మహిళలు తదితరులు పాల్గొన్నారు. తీరిగ్గా మీరు మీ ఆన్సర్స్ను మాకు తెలియజేస్తూ, మీ జవాబులు తెలియజేస్తూ, మీ సమస్యలు మాకు తెలియజేస్తూ, మాకు చెప్తూ మమ్మల్ని ఇంతవరకు మా మాటలు మీరు విన్నందుకు కొరకు మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. మీకు సునీల్ కుమార్ గారు తెలుసమ్మా? తెలుసా? ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారమ్మా. ఆయన ఏ ఏరియాలో పనులు చేశారమ్మా? ఏమన్నా చేశారమ్మా? భాస్కర్ అంటే మీకు అందరికీ తెలుసుంటది. భాస్కర్ తెలుసుంటది. అంతకుముందు ఎప్పుడు చూసినా నైట్ వాన గాలి తోలిందంటే కరెంట్ పోయేది. సబ్ స్టేషన్ ఫోన్ చేసి కరెంట్ ఇక 2 రోజులు 3 రోజులు వచ్చేది లేదు కదా. కార్యక్రమం నెల్లూరులో జరిగితే మీరు వస్తున్నారు కదా నెల్లూరుకి. అదేనమ్మా, భాస్కర్ అన్ని మాకు అది ఏ సమస్య వచ్చినా ఉదయం లేసి అన్న మా ఇంట్లో కూర్చుంటాడు. సునీల్ ఇది చేయాలి నాకు అని మీ కొరకు చాలా చాలా శ్రమిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు కొరకు ముఖ్యంగా అన్నకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ముఖ్యంగా అందరూ చెప్పేశారమ్మా, ఇక్కడ పోయిన గవర్నమెంట్లో ఉండేటువంటి పథకాల గురించి, ఇప్పుడు వచ్చేటువంటి పథకాల గురించి అన్నీ అంతా చెప్పేశారు. మళ్ళీ నేను చెప్పడం బాగుండదేమో కానీ చెప్తాను. అదేమ్మా, ఇప్పుడు ముఖ్యమైన ప్రోగ్రాం ఏంటంటే ఈ మహాశక్తి ప్రోగ్రాం. అంటే ముఖ్యంగా మన మహిళల కొరకు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఎన్నికల ఇది గెలిచిన తర్వాత ఆయన ఏమేమి పథకాలు ప్రవేశపెట్టాలనేటువంటి విషయాలలో ముఖ్యంగా మహిళలకు ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందమ్మా. ఎందుకంటే మన మహిళల కష్టాలు ఆయనకు తెలుసు. అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు, అప్పుడు ఎన్నో పథకాలు ఆయన తీసుకొచ్చాడు. ఇప్పుడు శ్రావణి గారు చెప్పినట్టు పెళ్లి కానుక విషయంలో కానీ, పసుపు కుంకుమల అందరికి అందుంటాయేమమ్మా? పసుపు కుంకుమల అందరికి అందే కదమ్మా? పొదుపోళ్ళకి వేసారా లేదమ్మా? వేసారమ్మా, వేసారు. కానీ మీరు ఎవరికో ఓటేశారు. అదేనమ్మా, వేసి దానికి ఎన్నో కష్టాలు అనుభవించుంటారు. చాలా చాలా కష్టాలు అనుభవించారు. మన బిడ్డలు చదివిస్తానని చెప్పారు, కానీ ఒక బిడ్డను చదివిస్తున్నాడు. మిగతా బిడ్డలు ఎంతమంది ఉంటే వాళ్ళు ఇంకా మన కష్టంతో మనం చదివించుకోవాల్సిందే, లేకపోతే చదువు ఆపేసుకోవాల్సిన పరిస్థితి. ఆ విధంగా ఉందమ్మా. ఇంకా మనకి 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి డబ్బులు ఇస్తానని చెప్పారమ్మా ఆయన ఎలక్షన్లో ప్రచారంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారమ్మా.
పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఇచ్చారమ్మా 40 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి ఆ విధంగా. అదే అది పెన్షన్ కాదు, చేస్తా అన్నారమ్మా. కానీ ఒకటి కూడా ఆయన నిర్వర్తించలేదమ్మా. అది ఉదయాన్నే బట్టను ఒత్తుతాడు, సాయంత్రానికి మొత్తం మన దగ్గర ఉండే డబ్బంతా తీసేసుకుంటాడమ్మా ఏదో ఒక రూపంలో. మన మందులు ఆ టైప్లో అన్నీ తీసేసుకుంటా ఉంటున్నాడమ్మా. కానీ అదే మన స్థితిగతులు మాత్రం ఈ విధంగానే ఇంకా 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 తగ్గిపోయినాయమ్మా మన స్థితులు. మనం అప్పులు పాలవడంలో కానీ అన్ని విషయాల్లో మనం ఇంకా ఈ స్థితిలోనే ఉన్నామమ్మా. ఇంకా మనం పైకి డెవలప్ అయిన పరిస్థితి అయితే ఏమీ లేదు. ఆ విధంగా మన పట్ల మన దగ్గర నుంచి ఆ విధంగా ఆయన రాకుంటున్నాడు. పైకి మాత్రం నేను బట్టలు వస్తున్నాను, నేను అందరికీ ఇచ్చేస్తున్నాను డబ్బులు అని చెప్పుకుంటున్నాడే కానీ ఏ ఒక్కటి మనకు అందినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇవన్నీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన ఆడబిడ్డల కొరకు ఆడబిడ్డ నిధి కింద 1500 ప్రతి నెల 1500 అంటే మన భర్త సంపాదన మనకు చాలదమ్మా, మనకు ఎంతో కొంత మనకు ఆర్థికంగా సహాయం కావాలి. అదే అదే కదా. మన నిజమేట ధర ఎంతమ్మా ఈరోజా? ఈరోజు 200 అమ్మా. ఈరోజు టమాటా ధర 200 మార్కెట్లో 200 ఉందమ్మా. ఇంకా అది 300 కూడా పెరుగుతుందంట. బియ్యం కూడా ఇంకా బస్తా 2000 నుంచి 3000 పెరుగుతుందంట ఒక 2-3 నెలల్లో. ఆ విధంగా పెంచేసే పరిస్థితి వచ్చిందమ్మా. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో మనము మన కుటుంబాన్ని ఏ విధంగా నడుపుకోవాలమ్మా చెప్పండి. ఇంకా అప్పులు అయిపోవడం తప్ప, లేకపోతే పస్తులు ఉండడమో లేకపోతే అప్పులు అయిపోవడము. అదే ఏం చేస్తామ్మా, అది అట్లాంటి పరిస్థితి అయిపోయింది. అది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 18 సంవత్సరాలు నిండిన 56 సంవత్సరాలు 58 సంవత్సరాలు 59 సంవత్సరాలు పూర్తయినటువంటి మహిళలకి 1500 రూపాయల లెక్కన డబ్బులు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆయన గెలిచిన తర్వాత సంవత్సరానికి 18,000 అటు 5 సంవత్సరాలు మనకి ఇవ్వడం జరుగుతుందమ్మా. అదేవిధంగా మన బిడ్డలందరూ బాగా చదువుకోవాలి, మన బిడ్డలు బాగా చదవాలి, మంచి భవిష్యత్తులోకి రావాలి. మన ఇంట్లో ఒక బిడ్డ 2 బిడ్డలు కాదమ్మా, అందరు బిడ్డలు చదవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క బిడ్డకి ఇప్పుడు మీకు అమ్మఒడి కింద ఒకరికే వస్తుంది అనుకుంటా, ఒకరికే వస్తుంది. అది కూడా 10,000 5,000 టేస్తా ఉన్నారు అని అన్నారు. అది కూడా పడుతుందో లేదో కూడా తెలియదు, కొంతమందికి పట్టడం లేదు, అడుగుతా ఉన్నారు. అది కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక్కొక్క బిడ్డకి 15,000 సంవత్సరానికి. మనకి ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 మన అకౌంట్లో వేసేటట్టుగా మనకు చెప్పడం జరిగిందమ్మా. అదేవిధంగా గ్యాస్ సిలిండరు మీరు చెప్పారు కదమ్మా, ఎంత ఇప్పుడు గ్యాస్ సిలిండరు ఎంతమ్మా? 1270 1300 ఇంచుమించు 1300 ఇంకా రాబోయే రోజుల్లో ఎంత పెరుగుతుందో కూడా మనకు తెలియదు. అది గ్రహించి మన చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్సు సౌకర్యం ఏ జిల్లాలో ఆ జిల్లాలో మనకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇవన్నీ మీకు గుర్తున్నాయి కదా. ఇవన్నీ మనకి ఉచితంగా మన చంద్రబాబు నాయుడు గారు మన కష్టాలను తెలుసుకొని మనకు ఈ పథకాలను ముందుగానే మనకు తెలియపరిచారు. నేను ఇవి ఇస్తాను అని ముందుగానే మీకు భరోసా ఇవ్వడం జరిగింది. పోయే ఎలక్షన్లో మనము ఏ గుర్తుకేయాలమ్మా ఈ పథకాలన్నీ రావాలంటే చెప్పాలి, సైకిల్ గుర్తుకి. ఎంతమంది ఎలక్షన్ల టైంలో వస్తారమ్మా, మేము అవి చేస్తాం. ఇప్పుడు వస్తారు, ఎలక్షన్లో వస్తారు. అప్పుడు మనం మర్చిపోతాం. గుర్తుపెట్టుకోండి, మనకు అన్న కనిపించే అన్న మనకు అన్నం చూడండి. మనము సైకిల్ గుర్తుకి ఓటేసి ఇక్కడ పాసె సునీల్ కుమార్ గారు గెలిస్తే అయిపోయిందమ్మా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితేనే మనకి పథకాలన్నీ వస్తాయి, మన బిడ్డలు బాగుపడతారు, మన కుటుంబం బాగుపడుతుంది, మనం సంతోషంగా జీవించగలం. ఆలోచించండి, మనం సైకిల్ గుర్తుకు ఓటేసి మనము నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలని మేము కోరుకుంటున్నానమ్మా. ఆలోచించండి ఒక్కసారి, అందరూ మాట్లాడుకోండి. ముఖ్యంగా నేను వచ్చేటప్పుడు కూడా రోడ్డు చూశానమ్మా.
మీకు రోడ్డు చూశాను, చాలా ఇబ్బందులు పడతా ఉన్నట్టున్నారు ఆ రోడ్డు విషయంలో. అమ్మా అమ్మా ఏమవుతుండ్రా ఏంటి ఎక్కడ వారికి రోడ్లు రెడ్డి మాకు స్తంభాలు వేసింది రెడ్డి ఇంక నుంచి మేము కూడా అట్టే చేస్తాము. ఏదో రోజు ఎవరికైనా పోయి ఏదైనా అడిగేదానికి కూడా మాకు ఎవరు కూడా అవకాశం లేదు. అదే మా రెడ్డి అనుకో మేము డైరెక్ట్ గా ఈ 4 సంవత్సరాలు అది ఒక అవకాశం ఇచ్చిన దానికి ఎన్నో బాధలు పడ్డాం మనం. పనిచేసే వాళ్ళ కోసం ఎవరిని అడగలేక ఏం దిక్కులేక గమ్మున అబద్ధాలనే నడుచుకుంటున్నాను. అన్న గెలిచి హామీ ఇస్తున్నాను, ఓటు వేసేదానికి నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను అన్న వచ్చిన తర్వాత. అవును మా మీరందరూ అన్నని గెలిపించాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. అప్పుడు ఖచ్చితంగా అన్న ఆధ్వర్యంలో మేము ఆ రోడ్లు వేసేదానికి ఖచ్చితంగా శ్రమిస్తామని. అదేమ్మా భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు 40 రోజులు ప్రతి గ్రామంలో కూడా తిరగమని చెప్పని మన మహిళా నాయకురాళ్ళకి అందరికి కూడా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి సతీమణి సంజమ్మ గారు మనకి ఈరోజు మనకు హాజరయ్యారు. అదేవిధంగా ఇక్కడ పార్లమెంటు కార్యదర్శి శ్రావణమ్మ, అదేవిధంగా టౌన్ అధ్యక్షురాలు శ్రీదేవమ్మ, ఇంకా భారతమ్మ కాదు కదా, ఇంకా పేర్లు ఇంకా శైలమ్మ, సరస్తమ్మ, నూర్జన్ అందరూ ఇక్కడ. అదేవిధంగా మా చెంచురామయ్య గారు, నర్సరాజు, ఇంకా ఇక్కడ మనకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మనకు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం మొన్న 2019లో మనం జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేశాడు. ఒక్క అవకాశం అని చెప్పి మన దగ్గరంతా కూడా ఓట్లు వేయించుకొని ఈ రోజుకి ఒక శాసనసభ్యుడిగా ఉండి మనకు వరప్రసాద్ ఒక్కరోజు కూడా మన ఏరియాలోకి, గ్రామాల్లోకి కానీ కాలనీల్లోకి కానీ వచ్చిన పరిస్థితి లేదు. మనకు ఒక కాలనీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు, ఈ పక్కన కాలనీ స్థలాలు ఇచ్చారు, బేస్ మట్టాలు కట్టారు, ఆ డబ్బులు తీసుకున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి ఉన్నారు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి. మనం అందరం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాటల్ని ఎవరు కూడా నమ్మకూడదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గతంలో మనం ఈ కాలనీలో రోడ్లు కానీ, ఈ కరెంటు కానీ, మనకు నీళ్ళ వసతి, వాటర్ ట్యాంక్ కావచ్చు, కుళాయిలు కానీ, అన్ని స్కూల్ బిల్డింగులు కానీ, మనకు అంతకుముందు ఇందూరు నుంచి కరెంట్ వచ్చేది. మనకు కరెంటుకి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మనం సునీల్ కుమార్ గారితో చెప్పిన తర్వాత మనకి ఇక్కడ నెల్లటూరు నుంచి సబ్ స్టేషన్ నుంచి మనకు కరెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం 24 గంటలు కరెంటు వాడుకుంటున్నాం. అంతకుముందు ఏదన్నా గాలి తోలితే కరెంటు పోయేది, మీరు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అటువంటి సమస్య లేకుండా మనకు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే మనకు పనులు జరిగినాయి. గతంలో ఇక్కడ ఇంచుమించు 100 ఇళ్ళు ఉంటే అవన్నీ కూడా మన ప్రభుత్వంలో కట్టించిన ఇళ్ళే. ఇక్కడ వేసిన రోడ్లన్నీ కూడా మన ప్రభుత్వంలో మేము చేసిన పనులే. మీకు అందరికీ తెలిసిన విషయమే. మీరు పోయినసారి కూడా నేనేమో వచ్చి ఎలక్షన్కి వచ్చి నేను తిరిగి పోతే నాకు ఓట్లు వేస్తున్నారు, మళ్ళీ సగం రాత్రి అప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తే తీసుకొని పోయినసారి ఈ ఒక అవకాశంతో కూడా చాలామంది, అంటే అందరని కాదు చాలామంది కూడా మోసం చేశారు. అవన్నీ కూడా మనకు ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడన్నా వస్తే నేను వచ్చి ఈ కాలనీలో కనపడాల్సిందే కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడన్నా ఈ కాలనీలోకి వచ్చినారేమో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు చాలా పథకాలు పెట్టున్నాడు. మనకు ఎవరు గిరిజనులు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే పెళ్లి కానుక అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా తీసేశాడు. అదే బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ
ప్రతి హాస్పిటల్లో ఉండేది. ఈరోజు కొద్ది హాస్పిటల్లోనే పెట్టి ఆ కార్యక్రమాన్ని చాలా మంచి పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ ఆరోగ్యశ్రీ లేకుండా చేశాడు. ఇవన్నీ కూడా అతను ఎంతసేపు ఈ బటన్ నొక్కేది, ఊరికో డబ్బులు వేసేది, మోసం చేసేది, మన దగ్గర ఎంతో కొంత డబ్బులు దండుకునే పరిస్థితి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకూడదు, మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఆయన్ని చేసుకోవాలనంటే ఇక్కడ శాసనసభ్యులుగా పాసం సునీల్ కుమార్ గారిని మనం గెలిపిస్తేనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు సునీల్ కుమార్ని చాలాసార్లు చూస్తున్నారు. మీరు ఎప్పుడు మన నెల్లటూరులో కార్యక్రమం పెట్టినా మీరందరూ కూడా నెల్లటూరుకు వస్తుండేదే, మీరు ఆయన కార్యక్రమాలు చూస్తూ ఉండేది. మీకు యువకుడు, ఉత్సాహవంతుడు. మనం ఆయన గెలిస్తే ఈసారి మనం ఇక్కడ రోడ్లు కానీ ఏమన్నా కాలనీళ్ళు కానీ అన్నీ కూడా మనం చేసుకుంటాము. అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళ సతీమణి గారు వచ్చున్నారు కాబట్టి మనం ఈ ఏరియాను కూడా చూస్తుంది కాబట్టి ఆమె కూడా మనకి చెప్పి చేయించే అవకాశం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఇప్పుడు మామూలుగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నేను మీకు అందరికీ కూడా వేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తానని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ చాలామంది కూడా 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డబ్బులు రావడంలా. వాళ్ళకందరికి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనకు డబ్బులు వస్తాయి. మీరందరూ కూడా ప్రతి నెల పెన్షన్ టైప్లో 1500 కూడా ఇస్తాడు. అదేవిధంగా మీరు ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సులో ఉచితంగా పోవచ్చు, ఉచితంగా రావచ్చు. మనకు అందరికీ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా మనం పూర్తిగా మనకు చెప్పడానికి మన నాయకురాళ్ళు, మహిళా నాయకులందరూ కూడా వచ్చారు. వాళ్ళు అవన్నీ కూడా మనకు విశదీకరించి చెప్తారు. మీరు ఇవన్నీ క్షుణ్ణంగా విని రేపు జరగబోయే ఎలక్షన్స్ 2024లో మనం సునీల్ కుమార్ గారిని సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మనం అందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్ గారి సతీమణి సంధ్యమ్మ అంటే మహాశక్తి అంటే మేడం మీద చెప్తే చేస్తాడు సునీల్ కుమార్ గారు. అందుకనే మేడాన్ని పంపించాడు. మేడాన్ని పట్టుకోండి, ఇక్కడ భాస్కర్ని పట్టుకుంటే భాస్కర్న ఎప్పటి నుంచో నల్లపరెడ్డి చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారి నుంచి కూడా దుర్గాప్రసాద్ ఉన్నప్పుడైతే సునీల్ కుమార్ ఉన్నప్పుడు ప్రతి పని మన నియోజకవర్గంలో పని వచ్చిందంటే ముందు భాస్కర్కి ఇస్తేనే తర్వాత వీడికన్నా పంచాలా. అటువంటి నాయకుడు మీకు ఉండటమే ఆ నాయకుడు మీ అదృష్టం మీ నెల్లటూరు గ్రామానికి. అటువంటి నాయకుడు గూడూరులో సునీల్ కుమారు, ఇక్కడ భాస్కరన్న ఉంటే మీకు ఏ పని ఆగదో. అందులో మేడం గారు వచ్చింది. మేడం గారు చెప్తే మీ ఇళ్లలో మీరు ఎట్టా మీ భర్తను మేనేజ్ చేసి పని చేయించుకోగలుగుతారో ఆ విధంగా మీ గ్రామానికి వచ్చింది. ఎందుకంటే స్పెషల్గా తీసుకొచ్చాడు. పోయి 11 గంటలకు పోయి భాస్కరన్న ఇంట్లో కూర్చోడు. సంధ్యమ్మ గారు మీరు రావాలా మా గ్రామానికి, సునీల్ కుమారే కాదు మీ దామాష కూడా పనులు ఇవ్వాలా నాకు, ఇద్దరు కలిసి ఇస్తే మా ఊరిని మా గిరిజన వాడిని నందనవదనం చేయాలా, ఆదర్శగా గిరిజన వాడిగా తయారు చేయాలనే ఉద్దేశంతో అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే కావాలా. ఈయన రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు ఇంకా మంచి పోస్ట్ పోలు ఇస్తాం మేము. తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే అయ్యి మీరు రెడ్డి గారిని ఎక్కడో ఉంటాడు ఆ విధంగా ఉంటారంటే మీరు అందరూ కష్టపడి సైకిల్ గుర్తు కొట్టేయాలా. ఎవరు ఎంతమంది చెప్పినా ఆ రోజు వచ్చి కలబుల్లి మాటలు చెప్తారు, అవి అనకూడదు. మనకు పనిచేసే వ్యక్తి నిద్రలేసి పొద్దుకొస్తే సునీల్ కుమార్ గారు మన అందుబాటులో ఉంటాడు. పైగా మేడం కూడా వచ్చింది కాబట్టి ఆయన ఏదైనా విజయవాడ పని మీద పోయినా కూడా ఇక్కడ పోయి మీరు ఇంటికాడ కూర్చుంటే మేడం పని చేస్తుంది. ఆమె ఉదారమైన మనస్తత్వం చూసాం మేము. మీకేమి ఇబ్బంది లేదు. మహిళల కోసమే ఆమెని స్పెషల్గా తీసుకొస్తారు. మిమ్మల్ని అంటే మగవాళ్ళకి ఎట్టా సునీల్ కుమార్ కనపడతాడు, మహిళలు కూడా రేపు ఏదైనా లేడీస్ రిజర్వేషన్ వస్తే కూడా మా మేడం గారే ఉంటుంది మనకి ఎమ్మెల్యే గారుగా. అటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీలో. పైగా 18 సంవత్సరాలు నిండిన మహిళలు. తెలుగుదేశం పార్టీ మహిళల పార్టీ. నందమూరి తారక రామారావు ఆస్తిలో సగభాగం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు. ప్రతి ఇంట్లో కుటుంబంలో మహిళలకు హక్కు కలిగింది. మగ పిల్లవాడు ఎంతో, అమ్మాయి కూడా అదే విధంగా దామాష పెట్టింది పార్టీ తెలుగుదేశం పార్టీ. అవన్నీ కనుక్కొని గిరిజన వాళ్ళలో 50 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు పెన్షన్ ఇచ్చే 60 సంవత్సరాలు అంటాడు. ఏడు వాడు కరెంట్ బిల్లు అంటాడు, వాడంటే ఆధార్ కార్డు లింక్ అంటాడు, ఒక మోటార్ సైకిల్ ఉంటే లేదంటాడు, బైక్ కారు ఉంటే లేదంటాడు. ఏమున్నా ప్రతి 18 సంవత్సరాలు నిన్న అమ్మాయికి 1500 రూపాయలు 59 సంవత్సరాలు దానికి పడుతుంది. బస్సులు పోయి ఆయన 2000 3000 కట్టి పాసులు తెచ్చుకోవాలి. బస్సు పాసులు 2-3 రోజులు తిరగాలి చుట్టూ డిపో చుట్టూ. ఆ పరిస్థితి లేదు.
ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది మన జిల్లాలో ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏ కాలేజీకైనా పోవచ్చు, ఎక్కడికైనా పోయి చదువుకోవచ్చు. 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం పడుతుంది చదువుకునే పిల్లకాయలకి. ఎంతమంది పిల్లలున్నా ఆయన ఒక పిల్లోడు చదివితే ఒక పిల్లోడు పనికి పోవాలా, లేదా మనకు శక్తి ఉంటే మనం చదివించుకోవాలా, శక్తి లేనాడు ఆయన పని ఆపుకోవాలా. అంటే పిల్లల్లోనే ఎంత ఏరియేషన్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఒక బిడ్డ చదువుకుంటే ఒక బిడ్డ పరిస్థితి ఏంది. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు ఆలోచించి భవిష్యత్తు గ్యారెంటీ అని మహిళలకి మహాశక్తి అనే కార్యక్రమం పెట్టి ఈ నెల్లూరు గ్రామానికి భాస్కర్ అన్న ఆధ్వర్యంలో వచ్చి సంధ్యమ్మ గారు మీకు ఫుల్ హామీ ఇచ్చింది. మీకు ఏదైనా సమస్య ఉంటే కూడా సంధ్యమ్మ ఉంటుందిడా మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం చేసి అధికారం అయితే ఓట్లేసి గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. సునీల్ కుమార్ అయితే ఈ రోడ్లే కాదు ప్రతి పని మీకు ఎప్పుడు ఏ జములు వచ్చినా మీకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఏ దానికైనా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి మీకు చూపించే బాధ్యత సంధ్యమ్మ గారిది, సునీల్ కుమార్ గారిది, భాస్కర్ రెడ్డి గారిది. వాళ్ళంతా మేము అంటూ ఉంటాము. మీకు ఏ ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నవేళ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని వచ్చినా కూడా దగ్గరుండి ఏ టైంలోనైనా మీకోసం కష్టపడే వ్యక్తి మన భాస్కర్ అన్న. భాస్కర్ అన్న మీకు అందరికీ పనిచేశాడంటే కారణం మన పాసెం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏ కార్యక్రమం ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా చెప్పి మీకు అన్ని కార్యక్రమాలు చేసేవాడు. అట్లాంటిది ఈరోజు మన సునీల్ కుమార్ గారిని మనం ఓడించుకున్నాం చేజేతారో ఒక్క అవకాశం అని. పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకుండా మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు 4 సంవత్సరాల పైన గడిచిపోయింది మనం చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరం అయింది. అమ్మ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రచారానికి వచ్చినప్పుడు అందరికీ ఏమని చెప్పారు తల్లి, అవ్వాతాతలకి పెన్షను నేను 2,000 నుంచి 3,000 చేస్తా అన్నాడు. ఆ 3,000ని ఆయన ఎలక్షన్ ముందు చెప్పింది 2,000ని 3,000 చేస్తా అన్నాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 పెన్షన్ని ఒక్కసారిగా 3,000 చేశాడమ్మా, చేయలా. తర్వాత ఏం చెప్పాడు, నేను నిదానంగా సంవత్సరానికి విడతల వారీగా 250 పెంచుతానని చెప్పి ఇప్పటికీ 2,750 చేశాడు. ఇంకా 3,000 కూడా రాలా. అదే గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మనకు 200 ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు చేసింది ఎవరమ్మా? 1,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదే 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అదే 2,000 ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్పినా మనం నమ్మకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మనకి 3,000 రూపాయలు ఇవ్వాల, ఇంకా కూడా 3,000కి రాలా. అంటే 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడే మనకి 3,000 చేసేసి ఉండేవాడు. ఇప్పటికి మనం 4 సంవత్సరాల కాలంగా ఆ డబ్బులంతా నష్టపోయాం, అవునా కదా? ఆ విధంగా పెన్షన్లో మోసం చేశాడు అవ్వాతాతల్ని. ఒంటరి మహిళలకి పెన్షన్లు వస్తున్నాయమ్మా ఇక్కడ. అంటే ఏ ఆధారం లేని వాళ్ళకి, భర్త లేని వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అప్పుడు ఒంటరి మహిళల పెన్షన్లు ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పెన్షన్లన్నింటినీ కూడా 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల పైన వాళ్ళకి పెన్షన్లు ఇస్తాను, 30 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వము అని చెప్పి మనకు వయసుతో నిమిత్తంగా పెట్టి ఆయన అవి కూడా చాలా పెన్షన్లు తీసేశాడు. మరి ఆ పెన్షన్ మీదే జీవించే వాళ్ళందరూ ఇబ్బందే కదమ్మా. మన ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంది కదా పెన్షన్. తర్వాత మన ఆడబిడ్డలు, పేదింట్లో ఆడబిడ్డలకి పెళ్లి చేయడం అనేది చాలా కష్టం. మనం సంపాదించుకున్న దాంట్లో బిడ్డల్ని చాక్కొని పెద్దవాళ్ళు చేసుకొని పెళ్లి చేయడం ఆడబిడ్డల కంటే చాలా కష్టం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మన ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే మన ఎస్టీ కుటుంబాలకైతే 50,000 రూపాయలు మనకు ఇచ్చేవాళ్ళు పెళ్లి కానుగ్గా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తీసేశాడు. మనకి పండగలు వచ్చినప్పుడు మనం పండగలు చేసుకునే దానికోసంగా మనకి పండగ సరుకులు ఇచ్చేవాళ్ళు, ఒక సంచి ఇచ్చేవాళ్ళు కదమ్మా రేషన్ షాపుల్లో, అవునా? ఇప్పుడు ఇస్తున్నారా? ఇట్లా ఆ విధంగా పెన్షన్లో మోసం చేశాడు అవ్వాతాతల్ని. ఒంటరి మహిళలకి పెన్షన్లు వస్తున్నాయమ్మా ఇక్కడ. అంటే ఏ ఆధారం లేని వాళ్ళకి, భర్త లేని వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే అప్పుడు ఒంటరి మహిళల పెన్షన్లు ప్రవేశపెట్టాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పెన్షన్లన్నింటినీ కూడా 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల పైన వాళ్ళకి పెన్షన్లు ఇస్తాను, 30 సంవత్సరాల వాళ్ళకి ఇవ్వము అని చెప్పి మనకు వయసుతో నిమిత్తంగా పెట్టి ఆయన అవి కూడా చాలా పెన్షన్లు తీసేశాడు. మరి ఆ పెన్షన్ మీదే జీవించే వాళ్ళందరూ ఇబ్బందే కదమ్మా. మన ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంది కదా పెన్షన్. తర్వాత మన ఆడబిడ్డలు, పేదింట్లో ఆడబిడ్డలకి పెళ్లి చేయడం అనేది చాలా కష్టం. మనం సంపాదించుకున్న దాంట్లో బిడ్డల్ని చాక్కొని పెద్దవాళ్ళు చేసుకొని పెళ్లి చేయడం ఆడబిడ్డల కంటే చాలా కష్టం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మన ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే మన ఎస్టీ కుటుంబాలకైతే 50,000 రూపాయలు మనకు ఇచ్చేవాళ్ళు పెళ్లి కానుగ్గా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తీసేశాడు. మనకి పండగలు వచ్చినప్పుడు మనం
పండగలు చేసుకునే దానికోసంగా మనకి పండగ సరుకులు ఇచ్చేవాళ్ళు. ఒక సంచి ఇచ్చేవాళ్ళు కదమ్మా రేషన్ షాపుల్లో. అవునా, ఇప్పుడు ఇస్తున్నారా? ఇట్లా లో మనకు ఫంక్షన్లు ఇస్తున్నారు. అదే అయిపోయింది కదా. ఇప్పుడు మనకు పెళ్లి కానుక పండగ సంచులు ఇస్తున్నారు. అవునా కదా? అవునమ్మా, ఇస్తున్నారు సంక్రాంతి కానుక. మరి ఇప్పుడు ఇస్తున్నారమ్మా ఇట్లా. ఏం చెప్పారమ్మా ఇప్పుడు? అడిగారా మీరు ఎవరన్నా? వాళ్ళు ఏమిస్తే మనం తెచ్చుకున్నాం, అది అంతే కదా. మనం అడగకపోయినా మన చంద్రన్న మనకి ఇస్తున్నాడు. మనకు పండగకి మన ఆడబిడ్డలందరూ కూడా ఇంట్లో పండగ చేసుకోవాలా అనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు అది ఇవ్వట్లా. తర్వాత పోతే గ్యాస్, మనం ఇంట్లో కట్లు పోయి వేసుకొని మంట వేసుకొని చేసుకునే వాళ్ళం, కూలీ నాలి పని వేసి వచ్చి. కానీ ఆడబిడ్డల కళ్ళల్లో నీళ్లు గార్చుకుంటా బొగ్గలు పోయా కట్లు పోయా అట్లా చేసుకోలేక ఉచితంగా మనకు దీపం పథకం అనేది ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు. ఎప్పుడు వచ్చాయమ్మా మీకు గ్యాస్లా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చాయా? ఎప్పుడు వచ్చాయి తల్లి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దీపం పథకం ప్రవేశపెట్టాడు. రేట గ్యాస్ సిలిండర్ రేటా ఎంత ఉంది తల్లి? 600 రూపాయలు ఉన్నింది. మళ్ళీ మనకి తిరిగి సబ్సిడీ పడేది మన అకౌంట్లో 200 రూపాయలు అట్లా తిరిగి మళ్ళీ డబ్బులు పడేది. కానీ ఇప్పుడు ఎంత ఉందమ్మా గ్యాస్ ధర? 1300 రూపాయలు. అంటే డబ్బులు అయిపోయింది, అంతకు రెట్టింపు చేశాడు. అవునా? మరి ఇప్పుడు మనకి ఏమైనా మన అకౌంట్లో ఏమైనా తిరిగి పడుతుందమ్మా డబ్బులు? సబ్సిడీయా? 12 ఎవరికి ఏం పడటం లేదు కదా. మరి మనకి గ్యాస్లో చూస్తే అదే. తర్వాత మనకు కరెంటు ఛార్జీలు. ఇప్పుడు మీకు మామూలుగా ఉచితం ఎస్టీలకి అంతా కూడా కరెంటు బిల్లు లేదు. కానీ అక్కడక్కడ కొందరికి విపరీతంగా కరెంటు బిల్లులు వచ్చి బిల్లులు కూడా తెచ్చిచ్చారనమాట. అంటే ఎస్టీలకు ఉన్న ఆ 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ అనేది కూడా లేకుండా ఈ గవర్నమెంట్లో మీకు కూడా బిల్లులు ఇచ్చే పరిస్థితి. ఇంకపోతే పిల్లలు చదువుకునేదానికి అమ్మఒడి ఎంతమందికి ఇస్తానని చెప్పారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు? ఎంతమందికి ఇస్తా అన్నాడా? ఒక్కరికి అన్నాడు. కానీ ఇప్పుడమ్మా ఒక్క బిడ్డకే ఎంత ఇస్తా అన్నాడమ్మా? ఇప్పుడు ఇస్తున్నది ఎంతమ్మా? 13,000. 2,000 రూపాయలు దాంట్లో కోత. మళ్ళీ 3 బిడ్డలున్నా 2 ఇస్తారా? ఒక్కరికే ఇస్తున్నాడు. మరి 2 బిడ్డలు ఉంటారు, వాళ్ళు ఇంకో బిడ్డ చదువుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏం చేయాలమ్మా? అంటే ఆ బిడ్డని చదువు మానిపించేసుకోవాలా. కానీ మన చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆ పరిస్థితి కాదు తల్లి. ఎందుకంటే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అందరి బిడ్డల్ని 3 2 చదివించుకునేదానికి మీకు వెసులుబాటు కల్పిస్తున్నాడు. అంటే ఆయన సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి, ఒక్కొక్క బిడ్డకి 15,000 లెక్కన ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మనకు భరోసా ఇచ్చున్నాడు. నమ్మచ్చు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు మాటలు? మీరే చెప్పాలా, నమ్ముతున్నారా? అదే ఇద్దరుంటే మన కుటుంబంలో ఒక బిడ్డ ఉంటే 15,000 సంవత్సరానికి, 2 బిడ్డలుంటే 30,000, అదే 3 బిడ్డలుంటే 45,000 బిడ్డలు చదివించుకునేదానికి మాత్రమే. సరే తల్లి. తర్వాత మన ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే మీకు మట్టి ఖర్చులకి అప్పటికప్పుడే వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5,000 రూపాయలు ఇచ్చిపోతున్నారమ్మా? ఇస్తున్నారా? చంద్రన్న బీమా ఇచ్చారా లేదమ్మా? ఇచ్చారు కదా. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఎవరైనా వచ్చి అటు ఇస్తున్నారా? ఎవరు ఇట్లా? సరే, మీరు చనిపోయిన ఆయన కర్మంత్రాలప్పటికి మిగతా 1,95,000 మీ అకౌంట్లో పడుతుంది. పడిందా లేదమ్మా? ఇక్కడ ఎవరికి రాలా అమ్మా చంద్రన్న బీమా? చంద్రన్న పడిలే అమ్మా. ఇప్పుడు ఎవరైనా చనిపోతే మన ఇంట్లో కుటుంబ పెద్ద ఆ ఇచ్చే పరిస్థితి లేదు. అవును కదా? ఇవన్నీ కూడా మనం నష్టపోయాం కదా. మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోకపోవడం వల్ల మనకి ఎన్ని నష్టాలు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 18 సంవత్సరాల బిడ్డల వరకు మనకు అమ్మఒడి కింద పథకం ఆయన ఇస్తా అన్నాడు. అవునా? 18 సంవత్సరాల లోపల ఉండే బిడ్డలకి చదువుకునేదానికి 15,000 రూపాయలు ఇస్తాడు సంవత్సరానికి. అది పక్కన పెట్టండి. 60 సంవత్సరాల పైన పడ్డ వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారా? వెసులుబాటు లేదు. అదే చంద్రబాబు నాయుడు రేపు అధికారంలోకి వచ్చినాక, అంటే తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకుంటే 18 సంవత్సరాల బిడ్డల దగ్గర నుంచి 59 సంవత్సరాలు ఉన్న అందరూ మహిళల వరకు అందరికీ కూడా నెల 1,500 రూపాయలు మనకు ఇస్తానని ఆయన మనకు హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు ఏ వయసులో ఉన్న ఆడబిడ్డల్ని ఆదుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి మనకు భరోసా ఇస్తున్నారు. అంటే 18 సంవత్సరాల దాకా మన పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తాడు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల దాకా మధ్యలో ఉండే వాళ్ళకి నెల 1,500 లెక్కన పెన్షన్ రూపంలాగా మనకు సంవత్సరానికి 18,000 వస్తుంది. ఆ డబ్బులు అది ఇస్తున్నాడు. 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా అవ్వాతాతలకి పెన్షను చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. 4,000 రూపాయలు. నమ్ముతారా లేదా తల్లి ఈసారి?
అంటే మనకు 200 ఉన్న పెన్షన్ని 2000 దాకా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడిని నమ్మితేనే మనకి ఈరోజు రేపు మన పరిస్థితి మారిపోయేది. మన పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి, మన బిడ్డల పరిస్థితి కూడా. మన బిడ్డలు చదివించుకోవాలన్నా, మీరు కూడా ఆర్థికంగా బస్సుల్లో ఇందాక చెప్పారు, బస్సుల్లో ప్రయాణం చేయాలన్నా ఇప్పుడు మీరు ఒక్కళ్ళే పోయేదానికి ఛార్జీకి డబ్బులు చాలా ఎక్కువ అయిపోతాయి, ఇంకో మనిషిని ఆడ తీసుకుపోదాం అబ్బా తోడు అని ఆలోచిస్తాం, అవునా? కానీ ఇప్పుడు ఇద్దరు తీసుకుపోవచ్చు, ముగ్గురు పోవచ్చు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది పోయినా మన జిల్లాలో అంటే మనకు తిరుపతి దాకా మీరు బస్సులో ఉచితంగా, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పోవచ్చు. మనకిప్పుడు తిరుపతిలో కలుపున్నారు మన గూడూరుని తీసుకుపోయి. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకుంటే, ఇక్కడ మన పాసం సునీల్ కుమార్ గారిని మనం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే, మన గూడూరు నుంచి మనం ఆడదాకా తిరుపతి దాకా బాబుల్లే. మన పనులు ఏదైనా ఉంటే నెల్లూరులో పోయి చూసుకొని రావచ్చు. మనకి ఏదన్నా ఆఫీసులో పనులున్నా, ఇంకేదన్నా మనకు కార్యాలయాల్లో మనకు ఏదైనా జిల్లా పరంగా పనులున్నా కూడా మనం అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. నెల్లూరు దాకే 1 గంట ప్రయాణం, తిరుపతి అయితే 3 గంటల సేపు, అవునా కదా? కాలనీలో ఏర్పాటు చేసిన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పాసం సునీల్ అన్న గారి సతీమణి గారు సంధ్యక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఆనాడు మహిళల్ని ఉద్దేశించి ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల మహిళల కోసం కొత్త పథకాలు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి 2019లో పాదయాత్రలో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి ఒక్క ఊరు వాడ తిరిగి నేను ఉన్నాను, నేను విన్నాను, చంద్రబాబు చేసినటువన్నీ మంచి పనులు కావు, ఆయన మీకు ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు, నేను వస్తే నాకు ఒక అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాను అని ఆనాడు కల్లబల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు పేదల పక్షాన నిలబడకుండా పేదల్ని నడ్డి విరిచేటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు మహిళ ఆర్థికంగా చితికిపోవడానికి కారణం నిత్యావసరాల ధరలు అధికంగా పెరగడం. ఒక ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒకరైతే ఆ వ్యక్తి సంపాదన కనీసం కుటుంబంలోని భార్య పిల్లల్ని కూడా 3 పూట్ల తిండి పెట్టుకోవడానికి కూడా చాలని పరిస్థితి. పైపెచ్చు గతంలో చంద్రబాబు నాయుడు ఉచితంగా గ్యాస్ ఇచ్చాడు. దీపం పథకం కింద ప్రతి మహిళకు, రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ సబ్సిడీలో గ్యాస్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 650 రూపాయలు గ్యాస్ సిలిండర్లు ఇస్తే మళ్ళీ సబ్సిడీ 250 రూపాయలు మీ ఖాతాలో జమ అయ్యేది. ఇప్పుడు సబ్సిడీ ఇవ్వకపోగా 1300 రూపాయలు సిలిండర్ పెంచడం జరిగింది. మరి ఇవంతా మీరు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా ఉన్నాం, ఈ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. మద్యం రేట్లు పెంచడం కానీ, మద్యపాన నిషేధం చేస్తా ప్రతి మహిళ కూడా ఆనందంగా ఉంటుందని ఆ రోజు చెప్పాడు. కానీ ఆ రోజు 100 రూపాయలతో మనిషి ఇది పొద్దులొస్తాం కష్టపడి సాయంత్రం ఏదో క్వార్టర్ దాకా వస్తున్నాడు. ఈరోజు 500 ఎత్తుకోబోందే ఆయన పట్టుబడే పరిస్థితి కాదు. మరి ఆయన ఆ పని చూసుకుంటాడా, ఇంట్లో భార్య బిడ్డలు సాగుతాడా? మరి ఇలాంటివి ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు మహిళలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాలనీలు, ఇప్పుడు మీరు నివసించే కాలనీలు కూడా గతంలో ఎన్టీఆర్ కాలనీలనే మీరు నివాసం కూడా ఉండడం జరుగుతుందమ్మా. మరి ఈ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అందరికీ సొంతంగా మీకు సొంత ఇల్లు ఇస్తాను, నేనే కట్టిస్తాను అని చెప్పి ఈరోజు 6 అంకణాలు ఇచ్చి అది బేస్మట్టాల వరకే నిలబడిపోయింది. కనీసం ఏ ఒక్కరికైనా ఇల్లు పూర్తి చేసి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు 7 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఉచితంగా కరెంటు బిల్లు ఇస్తాను ఎస్టీ మహిళలకు అన్నారు. మరి ఈనాడు కూడా మీరు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రంజాన్కి కానీ, సంక్రాంతికి కానీ, మరి క్రిస్మస్కి కానీ
రేషన్లో సరుకులు ఇవ్వడం జరిగేది. ఈ ప్రభుత్వంలో అవి కూడా లేవు. గ్రామంలో భాస్కర్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాశక్తి కార్యక్రమానికి రాజన్న గారికి, పెంచులన్న గారికి, చెంచురామన్న గారికి, అలాగే మిగతా నాయకులు రావణికి, శ్రీదేవి, సుప్రజ, శ్యామల, సరస్వతక్క, నూర్జహాన్, మాధవి, శ్యామల మహిళలందరికీ కూడా నా నమస్కారం. రావణికి, శ్రీదేవి, సుప్రజ, శ్యామల, సరస్వతక్క, నూర్జహాన్, మాధవి, శ్యామల మహిళలందరికీ కూడా నా నమస్కారం. ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో మీకు కూడా తెలుసు. ప్రతి ఒక్కటి పెంచేస్తున్నారు. అన్ని సరుకులు కానించి, బస్ ఛార్జీలు కానించి, గ్యాస్ కానించి ప్రతిదీ అన్నీ పెంచేస్తున్నారు. అందుకని మన చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళల కోసము మహాశక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గెలిస్తేనే ఈ పథకాలన్నీ మనకి ఉచితంగా అన్నీ వస్తాయన్నమాట. మహిళల కోసమే ప్రత్యేకంగా చాలా పథకాలు ప్రవేశపెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకి, 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి మాత్రమే నెలకి 1500 చొప్పున ప్రతి ఒక్క మహిళలకి ఈ పథకం వర్తిస్తుందమ్మా. ప్రతి ఒక్కరూ దాన్ని తీసుకోవచ్చు. వాళ్ళకి నెల నెల వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. అలాగే దీపం సంవత్సరానికి 3 సిలిండర్లు అమ్మ. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఒక సిలిండర్ గ్యాస్ ధర ఎంత 1300, అయినా మనకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. దాని కాస్ట్ వచ్చి దగ్గర 4000 అయిపోతుంది. ఆ 4000 మీకు సేవింగ్ అది. ఆ 4000 సంవత్సరానికి 4000 మీకు దేనికైనా పనికి రావచ్చు. ఆ 4000 అందువల్ల ఈ 3 సిలిండర్లు మన చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మనందరి కోసము ఆ పథకాన్ని తీసుకొచ్చారమ్మా. అలాగే బస్సు ప్రయాణం ఉచిత బస్సు ఇస్తున్నారు ఇప్పుడు. కానీ ఇప్పుడు బస్సులో ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారు. మనం ఎక్కడ పోవాలన్నా భయంకరంగా ఛార్జీలు పెరిగిపోతున్నాయి. అందువల్ల బస్సు మనకందరికి మహిళల కోసమే. నువ్వు ఎక్కడైనా తిరుగు, నువ్వు మీ చుట్టాల ఇంటికి పోండి, మీ కూతుళ్ళకి పోండి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళండి, ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయితే చేసుకోవచ్చు. అందువల్ల మనము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటేనే మనకి ఇవన్నీ వర్తిస్తాయి. ఇవన్నీ మనకి ఉచితంగా పొందొచ్చు అన్నమాట. మహిళల కోసం ఇటువంటి పథకాలన్నీ ప్రవేశపెట్టున్నారమ్మా. ఇప్పుడు అమ్మఒడి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అక్కడ మీకు ఒక్క బిడ్డకే ఇస్తున్నారు. ఇప్పుడు ఆ బిడ్డకు కూడా సగం వస్తుంది, అసలు రావడం లేదు. అది ఇద్దరికి ఎంతమంది ఉంటే అంత ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే నీకు ఒక బిడ్డ ఉన్ని, 2 బిడ్డలు ఉన్ని, 3 బిడ్డలు ఉన్ని, ఖచ్చితంగా మీ బిడ్డలందరికీ ఈ పథకము వర్తిస్తుందమ్మా. మంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవచ్చమ్మా. ఒక బిడ్డకి 15,000 లెక్కన పడుతుంది. 3 బిడ్డలు ఉంటే 45,000 వస్తుందమ్మా. కుటుంబానికి 45,000 చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇస్తున్నారమ్మా. అది మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మన చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి గెలిపిస్తే అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మన గూడూరు నియోజకవర్గంలో మన సునీల్ అన్న గారికి గెలిపిస్తే ఇప్పుడు మీకు ఇక్కడ రోడ్లో మేము వచ్చాము. ఇప్పుడు అక్కడ రోడ్ సరిగా లేదు, మీరు ఆ దారినే వస్తున్నట్టున్నారు. అదే సునీల్ అన్న గెలిపించగానే ఉంటే మీకు ఈరోజు ఆ రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. అసలు ఖచ్చితంగా రోడ్డు వేయించేస్తున్న అన్నగారు. కానీ మీరు అది ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు వాటర్ వస్తే నడవలేని పరిస్థితి. ఆ రోడ్డు వర్షం వస్తుంది, వర్షంలో మీరు ఎక్కడ నీళ్ళలోనే కదా రావాల్సింది. మరి అది మీరు అర్థం చేసుకోవాలి కదమ్మా. అది అర్థం చేసుకొని మీరు ఖచ్చితంగా ఈసారి మన సునీల్ అన్న గారికి ఓట్లేసి గెలిపించి మీ రోడ్డుని మీరు ధైర్యంగా వెళ్ళి అన్న దగ్గర అడిగి మరి వేయించుకోండి. ఖచ్చితంగా అన్న గెలిస్తేనే మీకు అవన్నీ చేయగలుగుతారు. అన్నకి మీరు ఓట్లు లేకుండా వేరే వాళ్ళకి వేస్తే అన్న చేయమంటే ఎక్కడ చేస్తారు చెప్పండి? చేయలేరు కదా. అందువల్ల మీరందరూ అన్నకి ఖచ్చితంగా ఓట్లు వేయండి. ఎందుకంటే మన ఇంటి బిడ్డ అన్న, ఎక్కడో లేరు, లోకలు పక్కనే ఉన్నారు. 4 అడుగులు వేస్తే వస్తారు అన్న ఇల్లు. అందువల్ల మీరందరూ ఖచ్చితంగా అన్నకి ఓట్లు వేసి మీరందరూ అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఎవరు చేస్తారు మనకి ఈ పనులన్నీ? ఇప్పుడు వచ్చే వాళ్ళంతా వేరే వాళ్ళు వస్తున్నారు, కానీ లోకల్ కావాలి మనకి. మన అన్న అంటే పక్కన ఉండే అన్న కాబట్టి మీరు అర్థం చేసుకొని మీ అవసరాలన్నీ తీర్చగలిగిన వ్యక్తి, మంచి మనసున్న అన్న మన సునీల్ అన్న గారు. అందరూ మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని అన్నకి భారీ మెజార్టీ ఇవ్వండి. అందరూ ఓట్లు వేయాలి ఖచ్చితంగా. ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిపిస్తేనే ఈ పథకాలన్నీ మహిళలందరికీ వర్తిస్తాయి. ప్రతి ఒక్కరూ భవిష్యత్తు గ్యారంటీ, అంటే భవిష్యత్తుకి మనకి ఇచ్చారన్నమాట. మహిళలకే గ్యారంటీ ఇస్తున్నారు. అందువల్ల మీరందరూ మారితేనే కదా. మారకపోతే ఎట్లా వీలు పడుతుంది? మారాలి ఖచ్చితంగా. మీరు మారి మీకు కావాల్సిన హక్కు మీరు సంపాదించుకోండి. అన్నకి ఇవ్వాల్సింది అన్నకి ఇవ్వండి. ఇచ్చారు సార్ మాకు, రూములు కానీ అన్ని ఫలాలు కానీ అన్ని మాకు ఇచ్చాడు మా భాస్కర్ రెడ్డి.
అన్నీ మాకు ఇచ్చాడు, అన్నీ మాకు సహాయం చేశాడు. కానీ ఇన్నిట్లలో కూడా మాకు సహాయం చేశాడు. భూమి కానీ అన్నీ మాకు ఇచ్చాడు, పొలాలు కానీ అన్నీ మాకు ఇచ్చాడు. అందరికీ ఇది ఒక మాట్లాడడం చెప్పారు. అది చెప్పాలి. అందుకే మీరు అది చెప్తారా లేదంటే మీ గురించి మాట్లాడుతుంది. మేమంతా ఓట్లేస్తాం కదా సార్. రైట్. తిరుపతి జిల్లా గూడూరులోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వాలే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ లాభదాయకం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంటులో లిఖితపూర్వకంగా చెప్పడాన్ని నిరసిస్తూ మరియు కడప ఉక్కు పరిశ్రమ నిర్మించడం సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటని, ప్రభుత్వ రంగంలో లాభదాయకం కానీ ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు జిందాల్ కంపెనీ ఎలా లాభదాయకమవుతుందని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. కడప ఉక్కు పరిశ్రమ రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్షని, ఆ ప్రాంతం కరువు సీమే కాదు ఖనిజ సంపద సీమని, భూగర్భంలో 64 రకాల ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని, సున్నప్రాయి మొదలు విలువైన ఇనుము, అత్యంత విలువైన డోలమైట్, బంగారం, వజ్రాలు ఆ నేలలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పుల్లరిన్ ఖనిజంతో పాటు విలువైన ఔషధ మొక్కలు అనేకం అక్కడ ఉన్నాయని, వీటి ఆధారంగా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించి కరువు నుండి శాశ్వత విముక్తి చేయాలన్నది అక్కడి ప్రజల కోరిక అని, ఆ ప్రాంతం నుంచి గెలిచిన నేతలే ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలిస్తున్నారని, కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని నేతలు హామీ ఇవ్వడంతో పాటు ఒకే భూమికి 4 సార్లు శంకుస్థాపన చేసిన ఘనత ఆ నేతలకే దక్కుతుందని, అక్కడి ప్రజలు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి సమస్యలు తీర్చాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుని పక్కన పెట్టి రాష్ట్రంలో అధికారంలోకి పోటీ పడుతున్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉక్కు పరిశ్రమలు సాధించడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 కాదు 10 సంవత్సరాలు కావాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతో పాటు యువజన చట్టంలోని అంశాలను అమలు పరుస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దానిని ఇప్పుడు తుంగలో తొక్కుతున్నదని, విభజన చట్ట ప్రకారం కడప ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఏఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు సిపిఎం సెంట్రల్ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, సీనియర్ నాయకులు టి వెంకట్రామరెడ్డి, ఎస్ సురేష్, బివి రమణయ్య, బి గోపీనాథ్, అడపాల ప్రసాద్, పామంజి మణి, బి చంద్రయ్య, పెంచల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కడప ఉక్కు పరిశ్రమ 2007 నుండి దాదాపు ఇప్పటి వరకు 16 సంవత్సరాలు అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి శంకుస్థాపన చేశారు. మరో విధంగా అధికారం టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఒకసారి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ 4 శంకుస్థాపన చేశారు. ఒక భూమికి 4 శంకుస్థాపన చేశారు. రాయలసీమలో పాలకులంతా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఈరోజు అక్కడ 64 నిక్షేపాలు ఉన్నాయి. ఖనిజ నిక్షేపాలు విస్తారంగా దొరికే ప్రాంతం, వనమూలికలతో సహా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఈ పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం దొంగ నాటకాలతో సంతకాలు పెట్టించి దాన్ని నష్టాలు ఊబిలో ఉంటుంది, దాన్ని మేము నిర్వహించలేము, దాన్ని ప్రైవేటు కంపెనీకి అప్పచెప్పుతాము అని పార్లమెంట్లో నివేదిక తీసుకొచ్చి అందరికీ చేత సంతకాలు పెట్టించడం జరిగింది. అది చాలా దారుణమైన విషయం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి రాకముందు, అయ్యా మాకు 25 ఎంపీ స్థానాలు ఇస్తే మేము పోరాడతాము, ఏదైనా కేంద్రం మెడలు వంచి సాధిస్తామని చెప్పాడు. ఈరోజు ఏం చేస్తున్నాడు? నడుములు వంచి సాష్టాంగ నమస్కారాలు చేసే పరిస్థితి కొనసాగుతుంది. ఈ 4 పార్టీలు అధికారం కోసం పోట్లాడుతున్నాయో తప్ప ప్రజల కోసం ఏ ఒక్క పార్టీ కూడా
పనిచేయడం లేదని అందరికీ తెలుసు. ఈ కడప ఉక్కు పరిశ్రమని అక్కడే స్థాపించి ప్రభుత్వమే కొనసాగించే లక్షలాది మందికి నిరుద్యోగులకి ఉపాధి కల్పించే వరకు సిపిఎం పార్టీ మేము అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటాలు సాగిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశాడు. ఆయన అయ్యాం, ఆయన పార్టీ అయ్యాం, అన్నీ గడిచిపోయినాయి. అది మాత్రం ఆ శంకుస్థాపన రాయకుండా ఆగిపోయింది. తర్వాత ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం విడిగా తెలంగాణ మనం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత బీజేపీతో తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉండింది. 2019 ఎన్నికలకు ముందు 2018లో వాళ్ళతో తెగదెబ్బలు చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు అసిస్టెంట్కి ఆయన సీఎం రమేష్, ఆయన ఎంపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలని చెప్పి ఆమరణ దీక్షలో కూర్చున్నాడు. ఆయనకు మద్దతుగా చంద్రబాబు నాయుడు ఆ సంవత్సరం 2018 డిసెంబర్లో ఆయన శంకుస్థాపన చేశాడు. ఇద్దరు ప్రధాన పార్టీలు రెండు కూడా శంకుస్థాపన చేశాయి. బీజేపీ వాళ్ళు ఏం చేశారు, రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి ఒకటి పెట్టి ఈ రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ అవసరమో అక్కడ స్థాపించాల్సింది అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ తయారు చేస్తున్నాయి. వాళ్ళు ప్రకటించి వాళ్ళు కూడా దానికి మేము మద్దతు అన్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో మన పురంధరేశ్వరి గారు వచ్చిన తర్వాత కూడా ఆమె కూడా మేము కడప డిక్లరేషన్కి కట్టుబడి ఉన్నాము, దానికి అనుగుణంగా అక్కడ ప్లాంట్ పెట్టాల్సిందే అన్నది. ఆ అన్న 3వ రోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ లాభం లేదా, దానివల్ల ఏం రావు లాభాలు కూడా, కాబట్టి మేము ఎవరో విరమించుకునే పరిస్థితిలో ఉన్నామని చెప్పేస్తారు. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా రాయి నాటించాడు. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆయన జిందాల్ కంపెనీకి ఇచ్చేస్తామని చెప్పి ఈ సంవత్సరం ఒక ఆయన ప్రకటించేశాడు. మొత్తం మీద పేరుకు మాత్రమే, వాడుకునేదానికి మాత్రమే దాన్ని చెప్తున్నాడు తప్పితే కడప ఫ్యాక్టరీ నిర్మించి అక్కడ ఉండే చుట్టూ ఉండే జనాలు ఉపయోగపడే విధంగా తీర్చిదానికి ఏ పార్టీ కూడా చిత్తశుద్ధిగా పనిచేయడం లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఎంతోమంది పోరాటం సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజు వరకు కూడా వారు పోరాటాలతోనే అది ప్రైవేట్ కాకుండా కాపాడుకుని ఉన్నారు. ఫ్యాక్టరీ పెట్టకముందే గనులు కేటాయిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈరోజు సోదరులారా, మనకు తూరిపోయిన ప్రదేశంలో ఒక బ్రహ్మాండమైన ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. అదేవిధంగా పడమడు కూడా మన రాష్ట్రానికి ఒక ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. ఈ మధ్యలో కూడా మనం నివసిస్తున్నాం. ఈ యొక్క భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కార్మిక సంఘాలు ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క 10 దినాల అప్పట్లో ఈ యొక్క 2 ఫ్యాక్టరీలు కూడా నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో కూడా బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడి అటువంటి నాయకులు కూడా ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో భాగంగా మన ఈ మధ్యకాలం వచ్చిన నాయకులు కూడా 2019 కొన్ని వాగ్దానాలు చేశారు. 23/12/2019 సంవత్సరంలో జగనన్న గారు వచ్చి ఒక వాగ్దానం చేసి ఏంటంటే, నేను కానీ పరిపాలనకు వస్తే ఈ ఫ్యాక్టరీ బ్రహ్మాండం అభివృద్ధి చేస్తాను, ఇది ప్రైవేట్ పరం చేయను, ఉండే వాళ్ళకు కూడా జీతభత్యాలు ఎక్కువ పెడతానని చెప్పి వాగ్దానం చేశారు. ఈ మధ్యకాలంలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కై ఉండే ప్రభుత్వ ఆస్తులతో పాటు కూడా దీన్ని కూడా అమ్ముకొని తినాలనే ఉద్దేశపూర్వకంతో ఈ యొక్క కడప ఉక్కు ఫ్యాక్టరీ చాలా నష్టంలో ఉంది, దాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తాము మీరు లేదని చెప్పి కూడా వాళ్ళు నివేదికలు కూడా తయారు చేయడం జరిగింది. అయ్యా, ఈరోజు మనం అనుకుందాం, ఈ యొక్క ప్రైవేట్ వాళ్ళకి నష్టం రాదా, ప్రభుత్వం నష్టం వస్తుందని మనకు వచ్చి ఇస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ప్రభుత్వమే నడుపుకుంటూ ఉంటే ఏదో ఒక రూపంలో ఆడొచ్చి ముడి పదార్థం కూడా వస్తువుల రూపంలో తయారు చేసి ప్రభుత్వాన్ని ఉపయోగించుకుంటారు. అదేవిధంగా మనం ప్రైవేట్ వాటికి ఇస్తే ఆ యొక్క ముడి పదార్థం తయారు చేసి మన ప్రభుత్వానికి అధిక రేట్లో కూడా అమ్మేదానికి అవకాశం ఉంటుంది. దానికని వాళ్ళకి ఎన్నో కమిషన్లు వస్తాయి కాబట్టి ఉండే ప్రభుత్వ ఆస్తులు అమ్ముతూ దాంట్లో భాగంగా ఈ యొక్క కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా దానార్థం చేసుకునేదానికి ముందుకు వస్తుంటే దానికి మన జగనన్న చేతులు తట్టి జై అని చెప్పి ఆయన కోట్లు వేస్తున్నారు. ఎందుకంటే పేదలు పోతే పోయినారు, కార్మికులు పోతే పోయినారు, నాకేం కావాలా, రేపు రాబోయే కాలం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, దాంట్లో అనుకూలంగా నేనుంటాను, నాకేదో ఒక పదవులు ఇస్తాడని చెప్పి ఆయన నమ్ముకుంటామని చెప్పి ఉద్దేశపూర్వకంతో ఈ జగనన్న కూడా ఆయనకి సపోర్ట్ చేసి కొడుతున్నారు. సరైన పద్ధతి కాదు. ఈరోజు కానీ కార్మికులు కలుపుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.